ఎక్కడో ఇరాన్ మరియు అమెరికా మధ్య యుద్ధం జరిగితే అసలు మన దేశంలో ఎందుకు గ్యాస్ కొరత వస్తుంది? నిత్యావసర ధరలు ఎందుకు ఆకాశాన్ని అంటుతున్నాయి? అది ప్రపంచ దేశాల ఆర్థిక, రాజకీయ సంక్షోభానికి ఏ విధంగా దారితీస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతము పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య పోరాటం మాత్రమే కాదు, ఇది ప్రపంచ ఇంధన వ్యవస్థను కుదిపేస్తున్న ఒక భారీ భౌగోళిక రాజకీయ వ్యూహంగా మారుతుంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా ట్యాంకర్లో రాకపోకలు అకస్మాత్తుగా నిలిచిపోవడం ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు దారితీసింది. అసలు ఇరాన్ ఈ మార్గాన్ని ఎందుకు మూసివేయాలని చూస్తుందంటే, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ చాలా ఇరుకైన మార్గమిది. సుమారు 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే కలిగి ఉంటుంది. మరియు ఇది ఇరాన్ తీరానికి ఇది చాలా దగ్గరగా ఉండటం వల్ల తన దగ్గర ఉన్న చిన్న చిన్న స్పీడ్ బోట్లు, మిసైల్స్ మరియు సముద్రపు మైనల్ ద్వారా భారీ ట్యాంకర్లను సులభంగా అడ్డుకోగలదు. ఇంకా వరల్డ్ వైడ్గా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20% నుంచి 30% ఈ సముద్ర మార్గం గుండానే వెళ్తుంది. అందువల్ల ఈ మార్గాన్ని మూసివేస్తే వరల్డ్ వైడ్గా చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతాయి. దీనివల్ల అమెరికా మరియు ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయి. తద్వారా ఆ దేశాలు తనపై దాడులు ఆపి ఆంక్షలు తొలగించేలా ఇరాన్ డిమాండ్ చేసి ఆపై అమెరికా మరియు ఇజ్రాయెల్పై ఒత్తిడి తేవాలని చూస్తుంది. ఇది ఇండియాపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. భారతదేశం తనకి కావలసిన చమురులో దాదాపు 80%కు పైగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ మరియు ఇరాన్ ప్రాంతాల్లోని గ్యాస్ క్షేత్రాలపై దాడులు జరగడం వల్ల సాధారణంగా ఉత్పత్తి అయ్యైతే పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో 20% హార్ముజ్ జలసంధి మార్గం గుండానే వెళ్తుంది. కావున ఇరాన్ ఈ మార్గాన్ని అడ్డుకోవడం వల్ల సరఫరా ఆగిపోయి డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతాయి. యుద్ధం కారణంగా ఓడలు సురక్షితం కాదని భావించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ఓడలు చాలా దూరం ప్రయాణించడం వల్ల ఖర్చులు పెరిగి ఆ భారం వినియోగదారుడిపై పడుతుంది. ఆ విధంగా డీజిల్ ధర పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువులైన పప్పులు, కూరగాయల ధరలు భారీగా పెరిగి అది సామాన్య మానవునికి భారంగా మారుతుంది. వస్తువుల ధరలు పెరగడం వల్ల రూపాయి విలువ పడిపోయి సామాన్యుడి కొనుగోలు శక్తి కూడా తగ్గి అది ద్రవ్యోల్బణంకు దారితీస్తుంది. యుద్ధం వల్ల అనిశ్చితి నెలకొని భారత స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. దీనివల్ల ఇన్వెస్టర్లు నష్టపోతున్నారు. యుద్ధం కంటే ముందు బ్యారెల్కు $18 వరకు ఉన్న చమురు ఇప్పుడు అంతర్జాతీయంగా ధర బ్యారెల్కు $100 మార్కును దాటడం భారత్కు పెద్ద సవాలుగా మారింది. ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చినప్పటికీ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశముంది.